కాళేశ్వరం కట్టించింది నేను. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలని కల కనింది కూడా నేనే. కాళేశ్వరంను ఎటూ కాకుండా చేస్తోంది మాత్రం కాంగ్రెసే. ఇవిగో ఆధారాలు అంటూ కాళేశ్వరం కమిషన్ కు కాంగ్రెస్ సర్కార్పై ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారట మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ పాడి పంటల మాగాణి కావాలని తాను కోరుకుంటే తన పేరు చెడగొట్టేందుకు ఏకంగా కాళేశ్వరంను కూల్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందంటూ పీసీ ఘోష్ కు వివరించబోతున్నారు గులాబీ బాస్. అవసరమైతే అనుమతిస్తే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారట. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? మరోసారి తెలంగాణ పబ్లిక్ దృష్టిని అట్రాక్ట్ చేసేలా కేసీఆర్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? జూన్ 5న కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్. పీసీ ఘోష్ కు ఏం చెప్పాలో ఇప్పటికే కసరత్తు పూర్తి. అన్ని డాక్యుమెంట్లు ఆధారాలు రెడీ చేసుకున్న కేసీఆర్ కాళేశ్వరం ఉద్దేశమేంటో తను పడ్డ కష్టమేంటో వివరించే ప్లాన్. జూన్ 5 తెలంగాణ ప్రజల్లో హాట్ టాపిక్ గా మారిన మోస్ట్ అవైటెడ్ డేట్. అదే మాజీ సీఎం గులాబీ బాస్ కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే రోజు. అయితే పీసీ ఘోష్ కమిషన్ నోటీసులపై కేసీఆర్ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. ఎలాంటి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. కానీ జూన్ 5న నేరుగా కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసేసుకున్నారట కేసీఆర్. ఈ నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ ను అడిగే ప్రశ్నలేంటి, గులాబీ బాస్ ఇచ్చే ఆన్సర్ ఏంటన్న దానిపై ఆసక్తి కొనసాగుతోంది. అయితే కాళేశ్వరం కమిషన్ ద్వారా కేసీఆర్ ను ఇరకాటంలో పెడదామనుకున్న కాంగ్రెస్ పై తన స్టైల్లో రివర్స్ అటాక్ చేసేందుకు రెడీ అవుతున్నారట గులాబీ బాస్ కేసీఆర్. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ కు అదే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయాలి అనుకుంటున్నారట కేసీఆర్. తాను ఎంతో శ్రమించి ఎంతో మంది నిపుణులతో చర్చించి లక్షల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా తెలంగాణ సస్య శ్యామలం కావాలని కలలు కంటే కాంగ్రెస్ కాళేశ్వరంను ఎందుకు పనికి రాకుండా చేయాలని కుట్ర చేస్తుందన్న విషయాన్ని వివరించబోతున్నారట గులాబీ బాస్. మేడిగడ్డ దగ్గర చిన్న ప్రాబ్లమ్స్ వస్తే కాళేశ్వరమే వృధా అని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని ఆధారాలతో సహా కమిషన్ కు ఎక్స్ప్లెయిన్ చేస్తారట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో వచ్చిన వరద ఎంత, అంత వరద వచ్చినా ప్రభుత్వం ఎందుకు నీటిని ఎత్తిపోయలేదు, పంటలు ఎందుకు ఎండుతున్నాయి, రైతులు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని పీసీ ఘోష్ కు క్లియర్ కట్ గా వివరించాలి అనేది కేసీఆర్ ఆలోచనట. అంతేకాదు ప్రాజెక్టు కట్టేటప్పుడు తాను ఎంత క్లోజ్ గా అబ్జర్వ్ చేశానో కూడా చెప్పనున్నారట. హరీష్ రావు పర్యవేక్షణ, తన ఫీల్డ్ విజిట్లు, పైగా సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు వర్క్ ప్రోగ్రెస్ ను పరిశీలించిన తీరుపై పీసీ ఘోష్ కమిషన్ కు క్లారిటీ ఇవ్వనున్నారు గులాబీ బాస్. సేమ్ టైం గతంలో కూడా ఇలా ప్రాజెక్టులు కట్టినప్పుడు పగుళ్లు, కొట్టుకుపోయిన ఘటనలు ఉన్నాయని ప్రస్తావించనున్నారట. నాగార్జున సాగర్ డ్యాం కట్టినప్పుడు, ఎల్ఎండి, ఎస్ఆర్ఎస్పీ కట్టినప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చాయని, వాటిని సరిచేస్తే ప్రాజెక్టులకు ఏ ఇబ్బంది ఉండదని ప్రూఫ్స్ తో సహా వివరించనున్నారట కేసీఆర్. మేడిగడ్డ విషయంలో సర్కారు మరమ్మతులు చేయకుండా ప్రాజెక్టును కూల్చి కేసీఆర్ ఫెయిల్యూర్ గా చూపాలని కుట్ర చేస్తుందని కూడా కమిషన్ ముందు కుండబద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నారట. కాళేశ్వరం ఎత్తిపోతలకు కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి ఇప్పుడు బ్యారేజీల్లో నీళ్ల పరిస్థితి వరకు, ప్రాజెక్టు ఎప్పుడు పూర్తయింది, తాము అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు ఎత్తిపోసి చెరువులు ఎలా నింపాం, పంటలకు నీరు ఎలా అందింది, ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం ఏంటో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో అంతా రెడీ చేసి పెట్టారట కేసీఆర్. అవసరమైతే జస్టిస్ పీసీ ఘోష్ అనుమతిస్తే మీడియా ముందు ఆయనకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్ అండ్ అవుట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారట. ఒకవేళ పీసీ ఘోష్ అనుమతి ఇవ్వకపోతే తాను కమిషన్ ముందుకు వెళ్లే ఒక్కరోజు ముందే తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావుతో ప్రెస్ మీట్ పెట్టించి కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇప్పించే యోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.
కేసీఆర్ తో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఇప్పటికే 3-4 సార్లు భేటీ అయి కాళేశ్వరం కమిషన్ నోటీసులపై డిస్కస్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కమిషన్ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి అవసరమైన సమాచారాన్ని ఇప్పటికే హరీష్ రావు సమకూర్చుకోగా సంబంధిత అంశాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారట. పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులకు, ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టుపై తేలికగా అర్థమయ్యేలా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను రూపొందించాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసిందే. కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరవడానికి ఒక్కరోజు ముందే పార్టీ నాయకులకు, మీడియాకు అందుకు సంబంధించిన వీడియోను ఇవ్వాలి అని చెప్పారట గులాబీబాస్. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని పటాపంచలు చేసేలా ఈ పీపీటీ ఉండాలని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను కేసీఆర్ తెప్పించుకుని పరిశీలించారట. కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరయ్యే రోజున పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ భావిస్తోంది. ఏదైనా జూన్ 5 అని బిగ్ డేగా చెప్తోంది బీఆర్ఎస్. కేసీఆర్ మరోసారి తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షించేలా పీసీ ఘోష్ కమిషన్ ముందు తన వాదనలు వినిపించనున్నారట. ఇప్పటివరకు కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి వారి సర్కార్ ఏర్పాటు చేసిన కమిషన్ సాక్షిగానే ముగింపు పలకనున్నారట కేసీఆర్. కాళేశ్వరం ఎందుకు కట్టామో, దాని అసలు లక్ష్యమేంటో చెప్పి పీసీ ఘోష్ కమిషన్ అనుమానాలకు, హస్తం పార్టీ అవహేళనలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారట కేసీఆర్. కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది చూడాలి మరి.